హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గౌతమి. సో ఈరోజు కూడా ఒక మంచి బ్యూటిఫుల్ టిప్తో మీ ముందుకైతే వచ్చేసాను. అందం ఎవరికి వద్దు చెప్పండి. ఈ వర్డ్ వినగానే మనందరం ఎప్పుడు కూడా మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు అందంగా ఎలా కనిపించాలి, మనకి నచ్చిన వాళ్ళకి అందంగా ఎలా కనిపించాలి, మనకు మనం అందంగా ఎలా కనిపించాలి, రోజంతా అందంగా ఎలా ఉంచుకోవాలని చెప్పి డిఫరెంట్ టైప్స్ అన్న మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. అటు కాస్మెటిక్స్ కావచ్చు, రెమెడీస్ అని, లేకపోతే టిప్స్ అని, ఇలాగ ప్రతిదీ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. కొంతవల్ల మనకి యూజ్ అవుతాయి, కొన్ని ఏమో సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి, మరికొన్ని ఉపయోగపడకపోవచ్చు. సో ఇటువంటి టైంలో నేను మీకు ఒక బ్యూటిఫుల్ టిప్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే ముఖ్యంగా అమ్మాయిలకి ఇది అబ్బాయిలు కూడా యూజ్ చేయొచ్చా అంటే డెఫినెట్గా అబ్బాయిలు కూడా యూజ్ చేయొచ్చు ఈ టిప్ని. ఇద్దరు అబ్బాయిలు కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఏంటంటే డైలీ మన ఉన్న టైంలో ఏంటంటే మనకి ఎక్కువ టైం ఉండదు. మన బిజీ షెడ్యూల్లోని ఆఫీసులని, స్కూల్స్ అని, కాలేజెస్ అని, ఇటువంటి బిజీ షెడ్యూల్స్లో మనకి ఏంటంటే పెద్దగా టైం ఉండదు మన యొక్క స్కిన్ మీద కేర్ తీసుకోవడానికి కానీ, లేకపోతే మన స్కిన్కి ఎటువంటి రెమెడీ తీసుకోవాలన్నా, లేకపోతే ఎటువంటివైనా ట్రై చేయాలన్నా ముఖ్యంగా మనకి ఏంటంటే టైం ఉండదు. మరి సాటర్డేస్ సండేస్ ఉంటాయి కదా అని అంటే ఆ సాటర్డేస్ సండేస్ వచ్చేసరికి మనకి ఇంట్లో పనులతోనే సరిపోతుంది ఆడవాళ్ళకైతే. మగవాళ్ళకైతే మరి చెప్పనవసరం లేదు. బయట ఫ్రెండ్స్ అని, పార్టీస్ అని, సినిమాలని, ఇటువంటి టైంలోనే మనం మునిగిపోతాం అనమాట. ఈ యొక్క రెమెడీస్ కానీ మన ఫేస్ మీద, మన హెల్త్ గురించి, లేకపోతే మన బ్యూటీ గురించి టైం తీసుకునే ఛాన్సెస్ కానీ, ఈ యొక్క టైం కానీ ఎవరికి ఈ రోజుల్లో లేకుండా పోతుంది. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకి బాగా ఎక్కువగా కావాలనుకునేది గ్లోయి స్కిన్. అంటే మనం మేకపే యూజ్ చేయవసరం లేదు, న్యాచురల్గా గ్లోగా కనిపించాలి. మనం కొంతమందిని చూస్తూ ఉంటాము, ఆ యొక్క ఫేస్లో ఏమంటారు, ఆ యొక్క ఫ్రెష్నెస్ కానీ, ఆ కలర్ కానీ, ఆ గ్లోయినెస్ కానీ మనకు కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఏమీ యూజ్ చేయరు, అవునా కదా? ఇటువంటివి మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు. మనం ఆ యొక్క మనిషిని చూస్తే అరే ఏంటి వీళ్ళు ఇంత గ్లోగా ఉన్నారు, మనం వెళ్ళి అడుగుతూ కూడా ఉంటారు, అరే ఏం వాడుతున్నారు చెప్పండి, ఎందుకు అంటే మీరు అంత గ్లోయిగా కనిపిస్తున్నారు, మీ స్కిన్ టోన్ అంత బాగుంది, అంత క్లియర్గా ఉంది, ఏం వాడుతున్నారు అని అంటే మనకి ఏమంటారు రొటీన్గా వచ్చే ఆన్సర్, అరే నేనేం యూజ్ చేయడం లేదండి, నేనేం యూజ్ చేయట్లేదండి అని. అదేంటి యూజ్ చేయకుండానే మీరు అంత గ్లోయిగా ఉన్నారా అని అంటే ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. మనం మార్నింగ్ లేచినప్పుడు ఒక్కటే ఒక ప్రాసెస్ అనేది మనం కానీ యూజ్ చేస్తే మనం కూడా అంతే గ్లోయిగా ఉంటాం అనమాట. సో అది ఏంటో అనుకుంటున్నారా? సీక్రెట్ అనమాట. ఇప్పుడు మనకేమంటారు, హీరోయిన్స్ కావచ్చు, బాలీవుడ్ హీరోయిన్స్ కావచ్చు, సో ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసే టిప్పే అనమాట ఇది. సో ఇది టిప్పే విన్న తర్వాత మాకు తెలుసు అంటారు, మనకి తెలుసు, కానీ ఎంతమంది అని పాటిస్తున్నారు దీన్ని? సో దీన్ని పాటించిన వాళ్ళకైతే ఆ యొక్క మంచి రిజల్ట్ తెలుసు. పాటించలేని వాళ్ళు డెఫినెట్గా ఈ టిప్ విన్నాక పాటించండి మీరు కూడా. ఏమీ లేదు, మనం ఒక మంచి ఏమంటారు ఒక గ్లాస్ ఆఫ్ గోరువెచ్చని నీళ్లు తీసుకోండి. గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులోని నెయ్యి, ఆవు నెయ్యి ఉంటుంది కదా, అది కూడా ప్యూర్ గీ, స్వచ్ఛమైనది ఉండాలి అండి. మనకి మంచి స్మెల్ ఉండాలి, అంటే మంచి అరోమా ఉండాలి. మనకి ఇంట్లో తయారు చేసుకున్నది అయితే ఇంకా మంచిది. బయట ఏంటంటే ఈ మధ్యకాలంలోని గీ కూడా బాగా కలుషితం అయిపోయింది కదా, గీ కూడా ఒక మంచి స్మెల్ ఉండదు, ఒక టేస్ట్ ఉండదు. అట్లాంటివి యూజ్ చేస్తే మీకు రిజల్ట్ కూడా ఉండదు. కాబట్టి ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచిది. లేకపోతే మీ చుట్టుపక్కల ఒరిజినల్ గీ అమ్ముతూ ఉంటారు, కొంచెం రేట్ ఎక్కువైనా సరే తెచ్చుకోండి, పర్వాలేదు, ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా అయినా సరే. అయితే ఆ యొక్క గీ ఏదైతే ఉందో 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఈ యొక్క హాట్ వాటర్లోని కలపండి, మంచిగా కలిపి తాగండి. అరే మాకు నచ్చదు నీటిలో గీ ఏంటి, నెయ్యి, అసలు నెయ్యి స్మెల్ పడిన వాళ్ళు చాలామంది ఉంటారు. అది కూడా ఈ 2 కాంబినేషన్ ఏంటి అని అనుకుంటున్నారా? ఈ 2 కాంబినేషన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీ యొక్క బాడీలోని ఈ నెయ్యి వెళ్ళడం, అండ్ మరి నెయ్యి అనేది ఫ్యాట్ కదండి, అది మంచిదేనా అని అంటే ఒరిజినల్కి ఎప్పుడు కూడా ఫ్యాట్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, అది చాలా మంచిది. అది ఒకవేళ ఫ్యాట్ ఎక్కువైనా మనకి మంచిదే అనమాట బయట యూజ్ చేసేదానికన్నా. అండ్ గోరువెచ్చని నీళ్ళు, ఈ 2 కాంబినేషన్ మనం తాగినట్లయితే మన బాడీలో ఉన్న డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా చనిపోతాయి. మన ఫేస్లో ఏదైతే ఉందో ఆ గ్లోయినెస్ అన్నది తీసుకొస్తుంది. ఈ గీ వల్ల ఆ యొక్క స్మూత్నెస్ తీసుకొస్తుంది. అండ్ కొంచెం సన్నంగా ఉన్న వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఇట్లాంటివి రెమెడీ కానీ యూజ్ చేస్తే చక్కగా ఏమంటారు మనకి ఆ యొక్క ఫ్యాట్ లెవెల్స్ కూడా యాడ్ అవుతాయి. మనం కూడా ఇంకొంచెం బొద్దుగా, అందంగా కూడా కనిపిస్తామన్నమాట. సో ఈ యొక్క రెమెడీని మనం ఏ టైంకి యూజ్ చేయాలి అని అంటే మీకు ఎవరి ఇష్టం వాళ్ళది. పడగడుపున తాగాలనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ తాగొచ్చు, లేదు మాకు మార్నింగ్ అవ్వదండి నైట్ మేము తాగుతాము అని అంటే యువర్ విష్, మనం నైట్ కూడా ఈ యొక్క రెమెడీని యూజ్ చేయొచ్చు అనమాట. సో మీరు డైలీ వన్స్ ఈ యొక్క రెమెడీ అంటే ఈ యొక్క టిప్ని కానీ మీరు పాటిస్తే డెఫినెట్గా చాలా మంచి గ్లోయి స్కిన్ వస్తుంది, చాలా మంచి రిజల్ట్స్ మీకు కనిపిస్తాయి. అండ్ మీ బాడీ కూడా చాలా బాగా, ఈ యొక్క స్కిన్ టోన్ కూడా చాలా మంచిగా అవుతుంది అనమాట, మృదువుగా అవుతుంది.
ఆ నెయ్యి అన్నది అంత బాగా పనిచేస్తుంది అనమాట మన యొక్క స్కిన్కి, బాగా స్మూత్నెస్ ఇస్తుంది. అండ్ మన స్కిన్ కూడా చాలా స్మూత్గా వస్తుంది అనమాట ఈ రెమెడీని యూజ్ చేయడం వల్ల. సో ఈ టిప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి గ్లోయి స్కిన్ ఎవరికైనా కావాలనుకుంటున్నారా అయితే లేట్ ఎందుకు, డెఫినెట్గా ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి. సో మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.